అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్కారం కృష్ణారావు గారు. ఐవైఆర్ టాక్స్కి పునఃస్వాగతం. సెన్సిటైజ్ చేసే విషయాలు చాలానే మన ఐవైఆర్ టాక్స్లో చేసాము. దాంట్లోనే మనము ఒక 3-4 months బ్యాక్ ఎపిన్స్టన్ కేసు ఆ కీలక పత్రాల మీద మీరు ఒక చిన్న వివరణ చాలా చక్కగా ఇచ్చారు. మళ్ళీ అది రేపు మొన్న డిసెంబర్లో దీని మీద ఐ థింక్ అది పుంఖానుపుంఖాలుగా ఒక పెద్ద ఫైల్స్ అన్నీ వస్తున్నాయి. దాంట్లో ఆ సెక్స్ కుంభకోణం దాంట్లో పెద్ద పెద్ద తలలన్నీ చేశారు. బట్ ఆ ఉండే ఎవరైతే లేడీస్ ఉన్నారో వాళ్ళ పేర్లు మటుకు గోప్యంగా ఉంచుతారని అన్నారు. బట్ ముఖ్యంగా ఏంటంటే దీంట్లో మొదటి నుంచి దీంట్లో చూసేది ట్రంప్ యొక్క పాత్ర అనే దాని మీద ఈ బయటికి రాయకుండా పత్రాలని వాటిని ఇది చేశారని చెప్పేసి ఇది చేశారు. బట్ అదర్వైజ్ క్లింటను తర్వాత మిగిలిన వాళ్ళందరికీ వీళ్ళతో సంబంధాలు వీటన్నిటి గురించి చెప్పారు. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన అంటే ఈ విషయాల మీద కొంచెం వివరణ ఇవ్వగలరా? ఒకటి, పూర్తిగా దిగజారుడు సొసైటీ అయిపోయింది అమెరికా, దాంట్లో ఏమీ డౌట్ లేదు. ఇది ఈరోజు సడన్గా వచ్చింది కాదు, బయటికి సడన్గా వచ్చింది. బట్ అదర్వైజ్ ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు వీడి ఎపిస్టీన్ క్లయింట్స్లో ఒకటి ఇంపార్టెంట్ ఫెలో క్లింటన్. వాడప్పుడు పవర్లో ఉండి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే ఆ మోనికా లెవిన్స్కీది పెద్ద ఎపిసోడ్ బయటకు వచ్చింది. వీడే కాదు, అంతకుముందు జాన్ ఎఫ్ కెనడీ, మారలిన్ మన్రోను వీళ్ళే చంపారని ఒక రూమర్ అయితే ఉన్నది. రూమర్ కాదు, నిజమై ఉండొచ్చు. బికాస్ చాలా పవర్ఫుల్ ఫోర్సెస్, వాళ్ళు ఏమైనా చేయగలరు, ఏదైనా బయటపడగలరు. అప్పుడు కెనడీ, జాన్ ఎఫ్ కెనడీతో ఉండే ఒక ఇంటర్న్తో సిమిలర్లీ మోనికా లెవిన్స్కీ బిల్ క్లింటన్కి ఎట్టా ఉందో అట్లాంటి రిలేషన్షిప్ ఉండేదనేది ఆ పైన బయటకు వచ్చింది. సో ఇది చాలా చాలా రోజుల నుంచి జరుగుతున్నది ఒక పాయింట్. రెండోది, వర్స్ట్ థింగ్ ఏంటి అంటే పర్వర్టెడ్ హ్యూమన్ బీయింగ్స్ లాబీయింగ్, ఇది ఒక పెద్ద లాబీయింగ్ నెట్వర్క్ కింద తయారైపోయింది. ఇప్పుడు ఈ నెట్వర్క్లోకి నువ్వు పోకపోతే నీకు పనులేవి కావు. సో ఈ నెట్వర్క్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎపిన్స్టీన్ అనేవాడు తెలిసాడు అనుకుంటే నీకు డెమోక్రాట్లతోనే పని జరుగుతుంది, రిపబ్లికన్స్తోనైనా పని జరుగుతుంది, ఇండియాలోనైనా పని జరుగుతుంది, ఆఫ్రికాలోనైనా పని జరుగుతుంది. ఆ లెవెల్కి వెళ్ళిపోయింది వాడిది. బట్ ఒక థింగ్ మంచిది ఏంటి అంటే ఇంకా సిస్టమ్స్ ఫ్రీ ప్రెస్ అవి ఉన్నాయి కాబట్టి అట్ వన్ స్టేజ్ ఆర్ ది అదర్ బయటకు వస్తున్నాయి. డెఫినెట్గా వాడిది సూయిసైడ్ కాదు, వాడిని చంపేశారు. ఎందుకనంటే వాడు కనుక బతికుండి మొత్తం అంతా బయట పెట్టుంటే చాలా తలలు లేచిపోయి ఉండేవి. తప్పకుండా ట్రంప్ ఇంపార్టెంట్ ఫెలో, వీడికేమి టోటలీ ఇమ్మారల్ అండ్ మారల్లెస్ ఫెలో కదా, కాబట్టి వీడు కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ దాంట్లో ప్లే చేసి ఉంటారు. సో ఇది ఒక పెద్ద లాబియింగ్ నెట్వర్క్లు ఎట్లా అమెరికాలో నడుస్తాయనే దానికి ఇదో పెద్ద ఎగ్జాంపుల్. ఇదోటి దీంట్లో మోడీ గారి పేరుందని వీళ్ళు ఊరికే సన్నాసులు ఇచ్చేస్తున్నారు. పాయింట్ ఈస్, దేశం యొక్క ప్రయోజనాల కోసంగా నువ్వు ఒక లాబీని వాడుకోవాల్సి ఉంటే వాడుకుంటావు, దాంట్లో తప్పే ఉన్నది. సో ఈయన ప్రైమ్ మినిస్టర్ అయ్యేటప్పటికీ ఇంపార్టెంట్ లాబీయిస్టు ఎపిస్టీను. సో ట్రంప్ను రీచ్ అవ్వటానికి వాడి ద్వారా పోయినాడనంటే ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది ఫైనల్గా పొలిటికల్ ఎకానమీ ఈజ్ వాట్ కౌటిల్య రోట్. ఎండ్స్ మ్యాటర్ మీన్స్ కన్నా నీకు దేశ ప్రయోజనాల కోసంగా వారి ద్వారా ట్రంప్ను కాంటాక్ట్ చేశాడంటే దాంట్లో తప్పే ఉంది. అది ఒకటి బయటకు వచ్చిందల్లా ఏంది, ఆయన ప్లీజ్ చేయాలంటే ఇజ్రాయెల్తో గుడ్ రిలేషన్ పెట్టుకోవాలన్నారు, పెట్టుకున్నాడు. ఇజ్రాయెల్లో గుడ్ రిలేషన్ పెట్టుకోవాలనేది ఇండిపెండెంట్ ఆఫ్ అమెరికా, ఇండియా కూడా ఇంపార్టెంట్. సో దాంట్లో ఏం పెద్ద తప్పు లేదు, అదేం పెద్ద ఇది కాదు. వీళ్ళు ఏదో కావాలని దాన్ని ఓవర్ చేస్తూ ఉన్నారు, అంతకు మించి ఇంకేమీ లేదు. బట్ ఐ థింక్ ఇది ఫైనల్గా ఎక్కడ వెళ్తుందో తెలియదు.
అందరికీ శిక్ష పడాలి, క్రిమినల్ కేసు కావాలి. బట్ అవుతుందా? క్వశ్చన్ మార్క్, బికాస్ టూ మెనీ పవర్ఫుల్ ఫోర్సెస్ ఆర్ ఇన్వాల్వ్డ్. సో ఎన్ని తరాలు మారుతాయనేది మనకి ఇంకా ఫైనల్ ఇది వచ్చేదాకా కానీ తెలియదు. నమస్కారం.